గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ రామానుజన్ మ్యాథ్స్ పల్స్ ఫర్ 10th. 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ మెయిన్ ఎగ్జామ్స్ కోసం మనం 8 మార్క్స్ మారథాన్ అనేది మొదలుపెట్టాం. ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందండి. 8 మార్క్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. తర్వాత ఇప్పుడు 4 మార్క్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. ఏ టాపిక్ అంటే ట్రిగనోమెట్రీ అనే టాపిక్ నుండి మనం డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్గా ఈ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీరు కామెంట్లోని ట్రిగనోమెట్రీ చెప్పండి సార్, ట్రిగనోమెట్రీ చెప్పండి సార్, అది కొంచెం కష్టంగా ఉందని చాలామంది అడిగారు. చాలామంది కాల్స్ కూడా నాకు చేశారు. ఇప్పుడు ట్రిగనోమెట్రీ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, ఉపయోగించుకోండి. చాలామంది ట్రిగనోమెట్రీ ఎందుకు కష్టంగా ఫీల్ అవుతారు, హార్డ్‌గా ఫీల్ అవుతారంటే, వాళ్ళకి మినిమమ్ బేసిక్ లేకండి. ట్రిగనోమెట్రీ మీకు రావాలంటే ఫస్టు మీకు ట్రిగనోమెట్రీ రేషియోస్ అంటే ఏంటో తెలియాలి. ట్రిగనోమెట్రీ ఐడెంటిటీస్ అంటే ఏంటో తెలియాలి. ట్రిగనోమెట్రీ టేబుల్ ఉంటది కదా! వాల్యూస్ టేబుల్. ఆ యాంగిల్స్ టేబుల్ మీకు ఫింగర్స్ పైన రావాలండి. ఫింగర్స్ పైన. ఇప్పుడు టాన్ తీటా అంటే టక్కని చెప్పగలగాలి. టాన్ తీటాకి సంబంధించిన ప్రిన్సిపల్స్ అన్నీ మీకు మైండ్‌లో రన్ అయిపోవాలి. అవి మీకు రాలేకపోవడం వల్ల ట్రిగనోమెట్రీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. 10th క్లాస్‌లోని మీకు నేర్చుకుంటే ఇంటర్మీడియేట్‌లో మొత్తం ట్రిగనోమెట్రీ అండి. 1A మొత్తం ట్రిగనోమెట్రీయే. సో, కాబట్టి ఇప్పుడు మీరు నేర్చుకుంటే ఇంటర్మీడియేట్‌లో మీకు సులభం అవుతుంది. సో, మాక్సిమం వీలున్నంత వరకు మొదటి నుంచి జీరో నుంచి ఆ లెవెల్‌లో ఇంటర్మీడియేట్ లెవెల్‌లో కొంచెం టచ్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ 10th క్లాస్‌కి సరిపడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ట్రిగనోమెట్రీ నుంచి ఇస్తాను. ముందు బేసిక్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను. తర్వాత 2025 మార్చి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌లో పబ్లిక్ ఎగ్జామ్స్‌లో ఇచ్చిన ఒక రెండో, మూడో 4 మార్క్స్ గాని, 8 మార్క్స్ గాని డిస్కస్ చేస్తాను. ఏదైనా ఫైనల్‌గా ఈ సెషన్ కంప్లీట్ అయ్యేలోపు మీకు ట్రిగనోమెట్రీ గురించి ఒక అవగాహన అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. మాక్సిమం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, కమ్ ఆన్ టు మై సెషన్. ఇప్పుడు ట్రిగనోమెట్రీ నుంచి మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ కదా! ఆ టాపిక్ నుంచి మనకు ఒక 4 మార్క్స్ అనేది రాబోతుంది. 4 మార్క్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ 1 మార్క్ గూడా వస్తది. 2 మార్క్ గూడా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను 1 మార్క్స్‌ని ఎవ్రీ టాపిక్ రియల్ నంబర్స్ నుంచి రాబోయే 1 మార్క్స్ గాని, ప్రతి టాపిక్ నుంచి ఇప్పటి వరకు చెప్పిన అన్ని టాపిక్స్ నుంచి 1 మార్క్స్‌ని చెప్పాను. ఎలా చెప్పానంటే షార్ట్స్ రూపంలో చెప్పాననమాట. రీల్స్. మీరు ఆ రీల్స్ చూస్తూ మీరు 1 మార్క్ క్వెషన్స్ మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. లేదా ఆ రీల్స్ చూస్తూ మీరు 1 మార్క్ క్వెషన్స్‌ని మీరు నేర్చుకోవచ్చు. సో, కాబట్టి దానికి లెస్ థాన్ 2 మినిట్స్. ఆ రీలు డ్యూరేషన్ ఎంత ఉంటదండి? మహా అయితే 1 మినిట్ లేదా 2 మినిట్స్. మాక్సిమం 3 మినిట్స్ ఉంటది. సో, 3 మినిట్స్‌లో మీకు 1 మార్క్ వస్తుందంటే 3 మినిట్స్ కేటాయించలేరా? ఆ మాత్రం టైంని. మీరు స్కూల్ నుంచి వచ్చి అలా రిలాక్సేషన్ కోసం మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేస్తే చాలు నా రీల్స్ కనిపిస్తాయి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు నా రీల్స్ కనిపిస్తాయి. మీరు అలాగా ఆడుతూ, పాడుతూ రీల్స్ చూస్తూ మీరు 1 మార్క్ క్వెషన్స్ అనేవి నేర్చుకోవచ్చు. మెయిన్ ఎగ్జామ్‌కి 1 మార్క్ క్వెషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు 1 మార్క్ క్వెషన్స్ అటెంప్ట్ చేస్తేనే 100కి 100 100కి 100 మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. చాలామంది 8 మార్క్స్ క్వెషన్స్ అటెంప్ట్ చేసేస్తారు. 4 మార్క్స్ కూడా అటెంప్ట్ చేసేస్తారు. కానీ 1 మార్క్ వచ్చిన, 2 మార్క్ వచ్చిన అసలు ప్రిపేర్ అవ్వకుండా, ప్రాక్టీస్ అవ్వకుండా వెళ్ళిపోతారు మెయిన్ ఎగ్జామ్‌కి. కానీ మీకు హైయెస్ట్ మార్క్స్‌కు గెయిన్ చేయడానికి, మంచి స్కోర్ చేయడానికి ఉపయోగపడే 1 మార్క్ క్వెషన్స్, 2 మార్క్ క్వెషన్సేనండి. సో, కాబట్టి ఇక్కడి నుంచి ఇంక మహా అయితే ఇంక 1 మంత్ కూడా లేదు మీకు మెయిన్ ఎగ్జామ్. సో, 1 మంత్ నుంచి ఇప్పటి నుంచి 8 మార్క్స్ ఇప్పటికి కంప్లీట్ అయిపోయి ఉంటాయి. 4 మార్క్స్ కూడా కంప్లీట్ చేసుంటారు. 2 మార్క్స్ క్వెషన్స్, 1 మార్క్ క్వెషన్స్ మీద మీరు ఫోకస్ పెట్టండి. మీకు మెయిన్ ఎగ్జామ్‌లో 99% మార్క్స్ గెయిన్ అవుతది. యూజ్ చేసుకోండి. ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ. ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అనే టాపిక్‌లో ఏ సమ్ చేయాలనుకున్నా మెయిను మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి తెలియాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి తెలియాలండి. ట్రిగనోమెట్రీ మొత్తం మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే డయాగ్రామ్‌ని యూజ్ చేసుకునే మాక్సిమం అన్ని సమ్స్ చేస్తాం. ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అయిపోయిన తర్వాత సమ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అనే టాపిక్ ఉంటది. ఆ టాపిక్‌లో కూడా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని మనం సమ్స్ అనేవి చేస్తాం. ఇప్పుడు ట్రిగనోమెట్రీ చేయడానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి కదా! రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్‌ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ యాంగిల్ 90 ఉంది కాబట్టి దాన్ని రైట్ యాంగిల్ అంటాం. సో, రైట్ యాంగిల్ అంటాం. మరి రైట్ యాంగిల్ చూడండి, ఏ అనేది ఒక యాంగిల్, బి అనేది ఒక యాంగిల్, సి అనేది ఒక యాంగిల్. ఇప్పుడు రైట్ యాంగిల్
ఏ యాంగిల్ దగ్గర ఉందండి అంటే యాంగిల్ బి దగ్గర ఉంది. ఇప్పుడు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ మనం ఏమని రాయొచ్చు అండి అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు రైట్ యాంగిల్ అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు? రైట్ యాంగిల్ అని రాయొచ్చు. మరి ఈ యాంగిల్ సి ఏంటంటే మనకి కావాల్సిన యాంగిల్ అండి, తీటా అంటాం. ఏమంటాం? తీటా. మనకు కావాల్సిన యాంగిల్ అది సి దగ్గరనే పెట్టుకోవచ్చు, ఏ దగ్గరనే పెట్టుకోవచ్చు. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనం అన్నాం కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది పెద్ద సైడ్ అండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కదా, అందులో ఈ సైడ్ని ఏసీ సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. ఏమంటాం? హైపోటెన్యూస్ అంటాం. తర్వాత ఈ మిగతా 2 సైడ్స్ని మనం చూడండి, ఈ ఏబి సైడ్ని పర్పెండిక్యులర్ అంటాం. ఏమంటాం? ఏబి సైడ్ని పర్పెండిక్యులర్ అంటాం. బీసీని బేస్ అంటాం. బీసీని బేస్ అంటాం. చూడండి, ఇది బేస్. మరి ఇంటికి బేస్ ఏంటండి? పునాది కదా. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్కి బేస్ ఏమవుతుంది అంటే బీసీ అవుతుంది. పర్పెండిక్యులర్ అంటే ఇదండి, స్ట్రైట్గా నిలబడ్డం. ఇది పర్పెండిక్యులర్. ఈ సైడ్కి ఈ సైడు పర్పెండిక్యులర్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఇలా నిటారుగా నించున్నాను కదా, ఇప్పుడు నా కాలు బేస్ పైన బేస్ అయ్యి ఉంది కదా. సో ఆ కిందనున్న ఆ బేస్కి నేను పర్పెండిక్యులర్ అవుతాను అనమాట. పర్పెండిక్యులర్ అంటే స్ట్రైట్గా ఉండడం అనమాట. సో పర్పెండిక్యులర్ దగ్గర యాంగిల్ 90 ఉంటుందండి. సో కాబట్టి ఏబిని పర్పెండిక్యులర్ అంటాం, బీసీని బేస్ అంటాం, తర్వాత ఏసీని హైపోటెన్యూస్ అంటాం. ఈ 3 సైడ్స్లో బిగ్గెస్ట్ సైడ్ అని ఏమని చెప్పుకోవచ్చు అంటే హైపోటెన్యూస్ అనేది బిగ్గెస్ట్ సైడ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బిగ్గెస్ట్ సైడ్ ఏంటండి? అతిపెద్ద భుజాన్ని మనం తెలుగులో కర్ణం అంటాం, ఇంగ్లీష్లో హైపోటెన్యూస్ అంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించే మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు తర్వాత పైథాగరస్ థియరం అనేది ఒకటి ఉంది. సో పైథాగరస్ థియరంకి తర్వాత గురించి మాట్లాడదాం. ఇప్పుడు ట్రిగనోమెట్రీలో సైన్ అనేది ఒక రేషియో అండి. సైన్ సైన్ అనేది ఒక రేషియో. ట్రిగనోమెట్రీలో సైన్ అనేది ఒక రేషియో. అసలు రేషియో అంటే ఏంటి అంటే చూడండి, 2/3 ఉంది కదా, 2/3 అనేది ఒక రేషియో అండి. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2:3 2:3 అని రాయొచ్చు. సో 2/3 అన్నా 2:3 అన్నా రెండు సమానమేనండి. సో దీన్ని ఈజ్ 2 అని చదువుతాం. దీన్ని ఆ 2 డాట్స్ని ఈజ్ 2 అని చదువుతాం. దీన్నే రేషియో అని కూడా అంటాం. ఏమంటాం? రేషియో అంటాం. ఇప్పుడు సైన్ అనేది ఒక రేషియో. ఇప్పుడు దాని పక్కన తీటా అనే ఒక యాంగిల్ సింబల్ వేసానండి. సో దీన్ని సైన్ తీటా అని చదువుతాం. సైన్ అనేది ఒక రేషియో, తీటా అనేది ఒక యాంగిల్. చాలా చాలా ఇంపార్టెంట్. తీటా అనేది ఏంటి? ఒక యాంగిల్. సైన్ అనేది ఏంటి? ఒక రేషియో. మరి రేషియో అంటే ఏముండాలి? మనం ఈ 2/3ని రేషియో అన్నాం కదా, దానిపై న్యూమరేటర్ ఉంది కదా, డినామినేటర్ ఉంది కదా. రేషియో అంటే న్యూమరేటర్ ఉంటుంది, దాని కింద డినామినేటర్ ఉంటుంది, మధ్యలో బై ఉంటుంది. సో దీన్నే రేషియో అన్నాం. దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, 2:3 అని కూడా రాసుకోవచ్చు. మరి సైన్ అనేది ఒక రేషియో అన్నాం కదా, ఏ రేషియో? ట్రిగనోమెట్రిక్ రేషియో అన్నాం. మరి ఇప్పుడు ఈ ట్రిగనోమెట్రీని మనం దేన్ని యూజ్ చేసుకొని, ఏ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని మనం చేస్తాము అంటే చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేసుకొని ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పిన ప్రతి ప్రిన్సిపల్ ఫింగర్స్ పైన మీకు రావాలి. ట్రిగనోమెట్రీ మీకు రావాలంటే, ఈ టాపిక్ నుంచి వచ్చే 6 or 7 మార్క్స్ మీకు గెయిన్ చేయాలంటే, ఇంటర్మీడియట్లో ద విల్ పవర్ ఆఫ్ ట్రిగనోమెట్రీ పర్సన్స్ మీరు అవ్వాలంటే ఈ బేసిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సైన్ అనేది రేషియో, తీటా అనేది యాంగిల్. సైన్ తీటా అని చదువుతాం. చూడండి, మనకు కావాల్సిన యాంగిల్ ఇక్కడ ఉందండి. రేషియో అంటే సైన్కి రేషియో అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. సైన్ అనేది ఒక రేషియో అన్నాను కదా, ఆపోజిట్ బై హైపోటెనస్. చూడండి, సైన్ అనేది ఒక రేషియో అన్నాను. రేషియో అంటే ఏంటన్నాను? న్యూమరేటర్ ఉండాలి, డినామినేటర్ ఉండాలి. న్యూమరేటర్లో ఏముందంటే సైన్కి ఆపోజిట్ ఉంది, అంటే ఆపోజిట్ ఉంది, కింద హైపోటెనస్ ఉంది. ఆపోజిట్ అంటే దేనికి ఆపోజిట్ అంటే తీటాకు ఆపోజిట్.
ఇక్కడ ఉంది కాబట్టి తీటా, తీటాకి ఆపోజిట్ ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్ టు తీటా. మనం సైన్ తీటాను మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే చూడండి, ఆపోజిట్ సైడ్ టు తీటా. మనం తీటా ఎక్కడ పెట్టాం కాబట్టి దీనికి ఇది ఆపోజిట్ అయింది. ఈజ్ డివైడెడ్ బై లేదా బై ఆపోజిట్ సైడ్ టు తీటా బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్. సైన్ అనేది ఒక రేషియో అన్నాం. ఏ రేషియో? ట్రిగనోమెట్రిక్ రేషియో అన్నాం. మరి సైన్ అనే ట్రిగనోమెట్రిక్ రేషియోలో మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే ఆపోజిట్ సైడ్ టు తీటా బై హైపోటెనస్ అంటాం. ఏమంటాం? సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ టు తీటా బై హైపోటెనస్ అన్నాం. ఫైనల్లీ సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ టు తీటా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అయినా షార్ట్ కట్గా అనుకోవచ్చు. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. మరి ఇక్కడ తీటాకి ఆపోజిట్ సైడ్ అంటే మనం ఏబి కదా అయింది. ఏమైంది? ఏ సైడ్ అయింది? ఆపోజిట్ సైడ్ టు తీటా. దేనికి ఆపోజిట్ సైడు? తీటాకి ఆపోజిట్ సైడ్. తీటాకి ఎదురుగా ఉన్నది ఇదే కదా, సో ఏబి అంటాం. దాన్ని ఏబి అన్నాం. బై హైపోటెన్యూస్ ఏమన్నాం? ఇది కదా హైపోటెన్యూస్, దానికి ఏం పేరు పెట్టాం? ఏసీ అని పేరు పెట్టాం. చాలా చాలా ఇంపార్టెంట్. సైన్ తీటా అంటే ఏమని చెప్పాం? ఆపోజిట్ సైడ్ టు తీటా బై హైపోటెన్యూస్. చూడండి, ఇది రావాలి, ఇది గుర్తుపెట్టుకోగలగాలి. సైన్ తీటా అనేది గుర్తుపెట్టుకోగలగాలి. ఇవి వస్తేనండి మీకు సింపుల్గా ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఇవి వస్తేనండి 4 మార్క్స్ వస్తాయి. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు సైన్ తీటా. ఇప్పుడు కాస్ అనేది ఒక రేషియో. సో తీటా అనేది ఒక యాంగిల్. ఇప్పుడు కాస్ తీటా అంటే ఏ రేషియో అంటే ఇక్కడ డివైడ్ బై వేసేస్తున్నాను. కాస్ తీటా అనేది ఒక రేషియో అని చెప్పాను, ఓకేనా? అది ఏ రేషియో అంటే ఎడ్జసెంట్ సైడ్ టు తీటా బై హైపోటెన్యూస్. చూడండి, కాస్ తీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ అట బై హైపోటెన్యూస్ అంట. సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ అంట బై హైపోటెనస్ అంట. సైన్ తీటా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాస్ తీటా ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. మరి ఎడ్జసెంట్ సైడ్ అన్నాం కదా, దేనికి ఎడ్జసెంట్ సైడ్ అంటే తీటాకి ఎడ్జసెంట్ సైడు. ఎడ్జసెంట్ సైడ్ అంటే పక్కన ఉండే సైడు. తీటాకి పక్కన ఉండే సైడు బీసీ అవుతుందండి. దీన్నే కాస్ తీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ టు తీటా అంటే బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఏసీ అండి. ఏసీ చాలా చాలా ఇంపార్టెంట్. కాస్ తీటా అంటే ఏం చెప్పాము? ఎడ్జసెంట్ సైడ్ టు తీటా బై హైపోటెన్యూస్. సైన్ తీటా నుంచి ఏం చెప్పాము? సైన్ తీటా ఒక రేషియో అన్నాం. మరి ఇది రేషియో కదండి. రేషియో అంటే మనం ఫ్రాక్షన్ రూపంలో ఉంటుంది. ఈ విధంగా కూడా దీన్ని రేషియో అన్నాం. మరి ఇది కూడా రేషియో అవుతుందండి. మరి ఇది రేషియో అంటే ఏబి బై ఏసీని ఏబి ఈజ్ టు ఏసీ అని రాసుకోవచ్చు. సో ఈ 2 రేషియోస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మూడోది కాస్, తర్వాత ట్యాన్ తీటా. ఏం చెప్పాం? ట్యాన్ తీటా. ట్యాన్ అనేది ఒక రేషియో అండి. తీటా అనేది ఒక యాంగిల్. పదే ఎందుకు చెప్తున్నానంటే వీటి మీద కన్ఫ్యూజ్ అయ్యే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందుకే పదే చెప్పడం జరుగుతుంది. ట్యాన్ తీటా అనేది ఒక రేషియో. ట్యాన్ తీటా అంటే ఏమని చెప్పొచ్చు అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అని చెప్పొచ్చు. మరి దేనికి ఆపోజిట్, దేనికి ఎడ్జసెంట్ అంటే ఇక్కడ తీటా ఉంది కదా పక్కన, తీటాకి ఆపోజిట్ బై తీటాకి ఎడ్జసెంట్. అదే రాస్తామండి. ఈజ్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్ టు తీటా ఈజ్ డివైడెడ్ బై ఎడ్జసెంట్ సైడ్ టు తీటా. చాలా చాలా ఇంపార్టెంట్. ట్యాన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. మరి దేనికి ఆపోజిట్, దేనికి ఎడ్జసెంట్ అంటే తీటాకి ఆపోజిట్, తీటాకి ఎడ్జసెంట్. ట్యాన్ అనేది ఒక రేషియో. మరి తీటాకి ఆపోజిట్ అంటే ఏమని చెప్పొచ్చు? ఏబి
బై ఎడ్జసెంట్ అంటే బీసీ 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 అండి. ఈ విధంగా మీరు చేయొచ్చు. ఇప్పుడు ఇదే మెయిన్, ఈ మూడే మెయిన్ అండి, సైన్ తీటా, కాస్ తీటా, ట్యాన్ తీటా. ఇప్పుడు మిగతావి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి క్లారిటీగా. ఇగోండి సైను, కాసు, ట్యాన్ తర్వాత కొసికెన్ అండి, సిఓఎస్ఈసి, కొసికెన్ తీటా. కొసికెన్ తీటా ఏంటిది? కొసికెన్ తీటా. కొసికెన్ తీటా అంటే ఏంటి అంటే, కొసికెన్ అనేది కూడా ఒక రేషియో నుండి, తీటా అనేది ఒక యాంగిల్. ఫైనల్లీ కొసికెన్ తీటా అనేది ఒక రేషియోగా మనం అనుకుంటే, మనం చూడండి సైన్కి రిసిప్రోకలే కొసికెన్ తీటా. చూడండి సైన్ ఇలా ఉందనుకోండి, కొసికెన్ ఇలా ఉంటుంది. రెసిప్రోకల్ అంటే అది అర్థమైందా? సైన్ అనేది ఎలాగుందండి, ఇలా ఉందనుకోండి, కొసికెన్ ఈ విధంగా ఉంటుంది రెసిప్రోకల్. అంటే చూడండి ఇప్పుడు సైన్ ఇలా ఉందా, సైన్ ఇలా ఉందంటే ఎలాగుంది, ఆపోజిట్ సైడ్ టు తీటా బై హైపోటెనస్ ఉందా. సో ఈ విధంగా ఉంది. మరి కొసికెన్కి వచ్చేసరికి ఇలాగ వచ్చిందనమాట, ఇది ఇలాగ వచ్చిందనమాట, ఇలా రావాలి. అంటే సైన్కి ఉల్టా అండి, ఏమని చెప్పొచ్చు అంటే ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ టు తీటా, అదనమాట. ఏమని చెప్పుకోవచ్చు కొసికెన్ తీటా అంటే సైన్ తీటాకి రిసిప్రోకల్ అని చెప్పాం కదా. సో సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ టు తీటా బై హైపోటెనస్ కదా. మరి కొసికెన్ తీటా అంటే ఏంటంట, హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ టు తీటా, అంటే ఏసీ బై ఏబి, ఏసీ బై ఏబి. సో సైన్ తీటాకి రెసిప్రోకలే కొసికెన్ తీటా. సైన్ తీటా అంటే ఏబి బై ఏసీ, అంటే కొసికెన్ తీటా అంటే ఏసీ బై ఏబి, అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ టు తీటా. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సీకెన్ తీటా, ఇది కూడా ఒక రేషియోస్ అండి. ఇప్పుడు మనం చెప్తున్నవన్నీ రేషియోస్. ఏ రేషియో? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండి. ఇది కూడా సీకెన్ తీటా అంటే కాస్కి రిసిప్రోకల్ అండి. చూడండి కాస్ ఈ విధంగా ఉంటే సీకెన్ ఈ విధంగా ఉంటుంది. కాస్ అనేది ఈ విధంగా ఉంది కదా, సీకెన్కి వచ్చేసరికి ఈ విధంగా అయిపోతుంది. సో ఇప్పుడు కాస్ తీటా అంటే ఏంటంటే ఎడ్జసెంట్ సైడ్ టు తీటా బై హైపోటెనస్ అన్నాం కదా. అప్పుడు సీకెన్ తీటా అంటే ఏంటంట, హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ టు తీటా, అంటే ఏసీ బై బీసీ వస్తుంది. ఏసీ బై బీసీ వస్తుంది. తర్వాత సీకెన్ తర్వాత కాట్ తీటా. కాట్ తీటా, కాట్కి దేనికి రిసిప్రోకల్ అంటే ట్యాన్కి రిసిప్రోకలు. ట్యాన్ ఈ విధంగా ఉంటే కాట్ ఈ విధంగా ఉంటుంది. మరి ట్యాన్ ఆపోజిట్ సైడ్ టు తీటా బై ఎడ్జసెంట్ సైడ్ టు తీటా కాబట్టి కాట్ అంటే ఎడ్జసెంట్ సైడ్ టు తీటా బై ఆపోజిట్ సైడ్ టు తీటా, ఎడ్జసెంట్ సైడ్ టు తీటా బై ఆపోజిట్ సైడ్ టు తీటా, అంటే కాట్ అంటే బీసీ బై ఏబి, బీసీ బై ఏబి. చూడండి కొసికెన్ తీటా అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ టు తీటా, సీకెన్ తీటా అంటే హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ టు తీటా, కాట్ తీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ టు తీటా బై ఆపోజిట్ సైడ్ టు తీటా. సో ఇవి మీకు వస్తే మీకు టోటల్లీ 3 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్లే లెక్క. ఇవి మీకు రావాలి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, ఇప్పుడు చూడండి ఇగోండి సైన్ తీటా. సైన్ తీటా అంటే మనం ఏం చెప్పొచ్చండి అంటే, సైన్ తీటా అంటే ఏం చెప్పొచ్చు చూడండి. సైన్ తీటా అంటే మనం 1 కొసికెన్ తీటా అని చెప్పొచ్చా, 1 COSEC కొసికెన్ తీటా అని చెప్పొచ్చా. సైన్ తీటా అంటే 1 కొసికెన్ తీటా. ఎలా అయింది 1 కొసికెన్ తీటా అంటే చూడండి సైన్ తీటాకి రిసిప్రోకలే కదా 1 రిసిప్రోకల్ అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు సైన్ ఈ విధంగా ఉందా, సైన్ ఈ విధంగా ఉంటే కొసికెన్ ఏ విధంగా ఉంది, రివర్స్లో ఉంది. కాబట్టి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కొసికెన్ తీటా అని చెప్పొచ్చు. అంటే సైన్ తీటాకి రిసిప్రోకల్ కొసికెన్ తీటా. ఎట్ ద సేమ్ టైం మరి కొసికెన్ తీటా ఈ విధంగా ఉంటే సైన్ తీటా ఈ విధంగా ఉంది కాబట్టి కొసికెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు
1/sin θ అని కూడా అనొచ్చండి. 1/sin θ అనొచ్చు. ఇది ఒక జంట, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. sin θ అంటే sin θ ఈజ్ ఈక్వల్ టు చూడండి, sin θని మనం ఏ విధంగా రాసుకొని ఒకటి ప్రూఫ్ చేస్తాం చూడండి. ఇది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, ఇక్కడ sin θ ఈజ్ ఈక్వల్ టు 1/cosec θ అని రాసుకున్నాం కదా. cosec θ అంటే ఏంటండి, AC/AB, AC/AB, AC/AB. ఓవరాల్ బేసిక్ క్లాస్లో ఈ ఫ్రాక్షన్స్ గురించి నేను చెప్పాను చూడండి. దీన్ని 1/, పెద్ద బై అని చదవాలి, దీన్ని 1/AC/AB అని చదవాలి. సో ఈ డినోమినేటర్లో ఉన్న వాల్యూ పైకి తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఇది తిరగబడుతుందండి, ఉల్టా అవుతుంది. AC/AB కాస్త AB/AC అవుతుందండి. చూడండి, AB/AC అంటే చూడండి, AB/AC అంటే sin θ అయినా, మరి AB/AC అంటే sin θ అయినా. సో sin θ వచ్చిందా అంటే ఇప్పుడు sin θ మనం ఎలాగ రాసుకోవచ్చు, 1/cosec θ అని రాసుకోవచ్చు. sin θ అంటే మనం ఏమని రాసుకోవచ్చు, 1/cosec θ అని రాసుకోవచ్చు. సో ఇలా రాసుకోవడం వల్ల దీని విలువే మారలేదు. చూడండి, విలువ ఏమైనా మారిందా, sin θ అంటే 1/cosec θ అని రాసుకున్నాం, ఫైనల్గా ఏమొచ్చింది, sin θ వచ్చింది. ఇప్పుడు ఇంకేం రాయొచ్చు అంటే చూడండి, ఈ cos θ ఇక్కడ ఉంది కదా, cos θకి దీనికి రిసిప్రోకల్ secant θ కదా. రిసిప్రోకల్ అంటే డినోమినేటర్లోకి రావాలి. cos θ అంటే 1/secant θ అండి. cos θ అంటే 1/secant θ. మరి ఇప్పుడు secant θ అంటే 1/cos θ అని కూడా అనొచ్చండి. 1/cos θ అని కూడా వచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం ఇక్కడ 4 అయ్యాయి, ఇక్కడ 4 వెళ్ళాయి. చూడండి, ఏంది cos θ అంటే BC/AC అని రాసాము. మరి ఇప్పుడు secant θ అంటే ఏమని రాసాం, AC/BC అని రాసాం. మరి cos θకి రిసిప్రోకలే కదా, cos θకి రివర్సే కదా secant θ. ఇప్పుడు tan θ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 1/cot θ, 1/cot θ. చూడండి, tan θని ఈ విధంగా రాస్తే cot θని ఈ విధంగా రాసాం కదా. సో tan θ ఈ విధంగా రాస్తే cot θ ఈ విధంగా రాసాం కదా. మరి cot θ అంటే రివర్స్ అవ్వాలి కదా. సో రివర్స్ అయింది కదా, cot θ రివర్స్ అయింది కదా. ఆ విధంగా ద సేమ్ టైం మళ్ళీ cot θ ఈజ్ ఈక్వల్ టు 1/tan θ అండి. 1/tan θ, 1/tan θ. ఇవి ఒక రెండు ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకేం రాయొచ్చు మనం అంటే, ఇంకేం రాయొచ్చు అంటే చూడండి, ఇప్పుడు tan θ ఇక్కడ చూద్దాం, tan θ అని చూద్దాం. tan θ ఈజ్ ఈక్వల్ టు sin θ/cos θ అని రాయొచ్చండి. tan θ ఈజ్ ఈక్వల్ టు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ tan θ ఈజ్ ఈక్వల్ టు sin θ/cos θ అని రాయొచ్చు. అన్నాం కదా, ఒకసారి ఏ విధంగా రాయొచ్చు అనేది చెప్తాను. ఇక్కడ అంటే ఈ విలువ సమానమని అర్థం. ఇక్కడ ఈక్వల్ టు సింబల్ ఉందంటే sin θ విలువ, tan θ విలువ sin θ/cos θ విలువ ఇక్కడ ఈక్వల్ అని అర్థం. ఇప్పుడు ఇది ఈక్వల్ వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ sin θ అంటే ఏం రేషియో చెప్పచ్చు, AB/AC అని చెప్పచ్చు. AB/AC అని చెప్పచ్చు. ఈ పెద్ద బైకి పెద్ద బై, ఈ పెద్ద బైకి పెద్ద బై. ఇక్కడ ఈక్వల్ పెట్టాం కదా, ఇక్కడ పెడతాను. తర్వాత మళ్ళీ cos θ అంటే ఏ రేషియో అని చెప్పచ్చు, BC/AC. BC/AC. ఇప్పుడు చూడండి, ఇది న్యూమరేటరు, ఇది డినామినేటర్. డినామినేటర్లో ఏదైనా ఫ్రాక్షన్ ఉంటే పైకి పట్టుకెళ్ళిపోలే, అప్పుడు పైకి పట్టుకెళ్ళినప్పుడు అది రివర్స్ అవుతుంది, ఉల్టా అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే AB/AC ఇంటూ AC/BC అవుతుంది. ఈ BC/AC కాస్త AC/BC అవుతుంది. అప్పుడు చూడండి, ఇక్కడున్న AC ఇక్కడున్న AC పోయిందా. సో ఫైనల్లీ ఏం మిగిలింది అంటే AB/BC అని మిగిలింది.
ఏబి బై బీసీ. మరి ఏబి బై బీసీ అంటే ఏం చెప్పొచ్చు చూడండి, ఏబి బై బీసీ అని చెప్పొచ్చు, ట్యాన్ థీటా అని చెప్పొచ్చా? మరి దీని విలువ ట్యాన్ థీటా అయినా. సో ఇక్కడ ఫైనల్ ఏమొచ్చింది, ఇది ఇక్కడ ట్యాన్ థీటా కదా వచ్చింది, ఇక్కడ ట్యాన్ థీటా వచ్చింది. మరి ఇదేంటి, ఇది ట్యాన్ థీటానా? మరి ఈ ట్యాన్ థీటా రెండు సమానమయ్యాయా? సమానమైనప్పుడు మరి ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా అని రాసుకోవచ్చా? అందుకే రాసుకోవడం జరిగింది. ఈ రెండు సమానమని చెప్పాము. ఫైనల్లీ ప్రూఫ్ ఏమొచ్చింది, సమానమని వచ్చింది. ఈ రెండు సమానమని వచ్చిందా? సో అందుకు ట్యాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా అని రాసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ట్యాన్ థీటాకి రిసిప్రోకలే కదా కాట్ థీటా. ట్యాన్ థీటాకి రిసిప్రోకలే కదా కాట్ థీటా. మరి ఇప్పుడు ట్యాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా అన్నప్పుడు కాట్ థీటా అంటే దానికి రిసిప్రోకలే కదా. ఇప్పుడు చూద్దాం రండి, చూడండి, ట్యాన్కి రిసిప్రోకల్ కాటుకి రిసిప్రోకల్ ట్యాన్. ఇప్పుడు మనకి కాట్ కావాలంటే, కాట్ థీటా కావాలంటే ట్యాన్కి రిసిప్రోకల్ రాయాలి. రిసిప్రోకల్ రివర్స్ అండి. ట్యాన్ అంటే సైన్ థీటా బై కాస్ థీటా, మరి దాని రివర్స్ ఏంటి, కాస్ థీటా బై సైన్ థీటా. కాస్ థీటా బై సైన్ థీటా, అంతేనండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు వస్తే ఫింగర్స్ పైన మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇది మెయిన్ బేసిక్. ట్రిగనామెట్రిక్ రేషియోస్ కానీ మీకు వచ్చి ఉంటే అందులో 50% మీకు ట్రిగనోమెట్రీ వచ్చినట్లే లెక్కండి. ఇవి మీకు రావాలి అంటే మీరు సైన్ థీటా అంటే 2 గుర్తుపెట్టుకోవాలి, ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్. తర్వాత సైన్ థీటా అంటే 1 కొసికెన్ థీటా కూడా ఉంది. అంటే సైన్ థీటా అనగానే మీకు 2 ప్రిన్సిపల్స్ గుర్తు రావాలి. ఇప్పుడు ట్యాన్ ఉంది కదా, ట్యాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ టు థీటా బై ఎడ్జసెంట్ సైడ్ టు థీటా అనేది గుర్తు రావాలి. మళ్ళీ ట్యాన్ థీటా అంటే 1 కాట్ థీటాని గుర్తు రావాలి. మళ్ళీ ట్యాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటాని గుర్తు రావాలి. ఇది మీకు మైండ్లో ఉండిపోవాలండి, ఫింగర్స్ పైన రావాలి ఇవన్నీ కూడా. అలా వస్తేనే మీకు ట్రిగనోమెట్రీ ఇది ఒక హార్డెస్ట్ టాపిక్ అని ఆ విషయం మైండ్లో నుంచి పోతుంది. ఇవి మీకు రాకపోవడం వల్ల మీకు డైరెక్ట్గా ఇది పైన చెప్పి మీరు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ బై హార్టే చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మీరు ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి చెప్తాను, ఒక్క నిమిషంలో వస్తాను. అంటిల్ దెన్ వెయిట్. ఇప్పుడు ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. చూడండి, సెకండ్ ఇది ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. ఇప్పుడు మనం ట్రిగనోమెట్రీని చేయడం కోసం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం యూస్ చేసుకున్నామని చెప్పాం కదా. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఇక్కడ ఎక్కడ ఉందండి, బి దగ్గర ఉంది. మరి థీటా అనేది మనకు కావాల్సిన యాంగిల్. ఈ యాంగిల్ ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ యాంగిల్ అనేది ఇక్కడ ఉంది అనుకోండి, దీనికి ఆపోజిట్ ఇది అవుతుందండి, ఏబి అవుతుంది. ఎడ్జసెంట్ ఇది అవుతుంది. ఫర్ సపోజ్ అదే ఈ యాంగిల్ ఇక్కడ ఉంది అనుకోండి, అదే యాంగిల్ ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకోండి, థీటా ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఆపోజిట్ అవుతుంది. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఎడ్జసెంట్ అవదండి, ఇక్కడ ఇది ఆపోజిట్ అవుతుంది, ఆపోజిట్ సైడ్ టు థీటా అవుతుంది. అప్పుడు ఏబి అనేది ఎడ్జసెంట్ అవుతుంది. ఏమవుతుంది, ఎడ్జసెంట్ అవుతుంది. ఈ విషయం మీకు తెలియాలి. ఇక్కడ థీటా అనేది ఇక్కడ సి దగ్గర ఉంటే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ అవుతుంది. ఫర్ సపోజ్ అదే థీటా మనకు కావాల్సిన థీటా ఏ దగ్గర ఉంది అనుకోండి, అప్పుడు ఏకి ఆపోజిట్ ఇది అవుతుంది, ఆపోజిట్ సైడ్ టు థీటా ఇది అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ టు థీటా ఇది అవుతుంది. సో ఇది కొంచెం చేంజ్ అవుతుంది, చూసుకోండి ప్రాబ్లమ్స్లో. ఇప్పుడు ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి నేర్చుకుందాం. ఇవి 3 ఉంటాయండి. ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. ఈ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్లో మొదటిది ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా
ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ 3 ఉంటాయని చెప్పాను కదా, అందులో ఒకటోది సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే చూడండి, ఈ సైన్ స్క్వేర్ తీటాని ఇక్కడ విడిచిపెట్టేస్తున్నాను నేను. సైన్ స్క్వేర్ తీటాని ఇక్కడ విడిచిపెట్టి ఈ ప్లస్ కాస్ స్క్వేర్ తీటాని ఈజ్ ఈక్వల్ టు అటువైపు పంపిస్తే ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అవుతుందండి. చూడండి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అంటే ఇది దీని నుంచి వచ్చే ఫస్ట్దండి. ఫస్ట్ ఐడెంటిటీస్ వచ్చే మొదటి ప్రిన్సిపల్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అనొచ్చు. తర్వాత సెకండ్ది ఏమని చెప్పొచ్చు అంటే చూడండి, ఈ సైన్ స్క్వేర్ తీటా కదా, ఈ స్క్వేర్ని ఈజ్ ఈక్వల్ టు అటువైపుకి పంపిస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ సైన్ తీటాని ఇక్కడ విడిచిపెట్టేస్తున్నానంటే ఈ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ అయింది 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. అందులో రాసాం స్క్వేర్ రూట్ అనే గొడుగులోని 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని రాసాం. చూడండి, ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటాని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ సైన్ తీటా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటాని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అదే సైన్ తీటా అంటే ఇంకేమని చెప్పానంటే 1/cosec కొసికెన్ తీటాని కూడా చెప్పాను. సో సైన్ తీటా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా, సైన్ తీటా అంటే 1/కొసికెన్ తీటాని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు థర్డ్ది ఏమని చెప్పొచ్చు అంటే సైన్ స్క్వేర్ తీటాని ఇప్పుడు ఇటు పంపించండి, కాస్ స్క్వేర్ తీటాని ఇక్కడ విడిచిపెట్టేయండి. కాస్ స్క్వేర్ తీటా ఇక్కడ విడిచిపెట్టాను, ఈ ప్లస్ సైన్ స్క్వేర్ తీటాని అటువైపు పంపిస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అవుతుందండి. 1 మార్క్ క్వశ్చన్కి ఇస్తారండి ఇటువంటి క్వశ్చన్స్. ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి డెఫినెట్గా 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అది రావాలంటే మీకు ఇవి రావాలి. ఇదే కాదు, 8 మార్క్స్ క్వశ్చన్స్ రావాలన్నా 4 మార్క్స్ క్వశ్చన్స్ రావాలన్నా ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ అనేది మినిమం నీడ్. సో కాబట్టి అన్నీ నేర్చుకోవాలండి. ట్రిగనోమెట్రిక్ నీకు రావాలంటే, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ తీయాలంటే ట్రిగనోమెట్రిక్ 10th క్లాస్లోనే ఇవి నేర్చుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ది ఏమని చెప్పాం, సేమ్ పైలాగేనండి. ఇక్కడ స్క్వేర్ని ఇప్పుడు పంపించండి. కాస్ తీటాని ఇక్కడ విడిచిపెట్టాను, ఈ స్క్వేర్ పంపిస్తే స్క్వేర్ రూట్ అయ్యింది 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అని రాస్తాను. ఇప్పుడు కాస్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా, కాస్ తీటా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. మళ్ళీ ఇక్కడ కాస్ తీటా అంటే ఏమని చెప్పాను, ఇదివరకే 1 కాస్ తీటా అంటే 1/సీకెన్ తీటా అని చెప్పాను. సీకెన్ తీటా 1/సీకెన్ తీటా అని చెప్పాను. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి మనం ఎన్ని రాబెట్టాం అంటే 1 2 3 4 ప్రిన్సిపల్స్ మనం రాబట్టడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ గురించి చదువుదాం. సెకండ్ ఇది కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండి. కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండి. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొసికెన్ స్క్వేర్ తీటాని ఇక్కడ విడిచిపెట్టాను. COSEC కొసికెన్ స్క్వేర్ తీటాని ఇటు విడిచిపెట్టి మైనస్ కాట్ స్క్వేర్ తీటా అటువైపు పంపించాను. అప్పుడు 1 ప్లస్ అవుతుందండి. కాట్ స్క్వేర్ తీటా అయింది, ఇది మైనస్ కదా, ఈజ్ ఈక్వల్ అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది. సో కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మనం ఎలా రాసుకున్నాం, కొసికెన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా రాసుకున్నాం. మళ్ళీ దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే కొసికెన్ తీటాని ఇక్కడ విడిచిపెట్టాను, ఆ స్క్వేర్ని అటువైపు పంపించాను, అప్పుడు స్క్వేర్ రూట్ అవుతుంది. అప్పుడు 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా అయింది. ఇప్పుడు కొసికెన్ తీటా అంటే మనం ఇంకేం చెప్పామంటే కొసికెన్ తీటా అంటే మళ్ళీ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అని గుర్తుపెట్టుకోను. తర్వాత కొసికెన్ తీటా అంటే 1/సైన్ తీటా అని కూడా గుర్తుపెట్టుకోను. అది మళ్ళీ ఇక్కడ సైన్ తీటా అంటే
ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపోటెన్యూస్ అని గుర్తుపెట్టుకున్నాం. అదే సైన్ థీటా అంటే 1 కొసికన్ థీటాని కూడా గుర్తుపెట్టుకున్నాం. సో ఎక్కడికక్కడ మనం క్లియర్ చేసుకోవాలండి. సైన్ కనిపించిందంటే మొత్తం మీకు 3 రకాలుగా రిలేషన్స్ గుర్తు రావాలి. 3 టైప్ ఆఫ్ రిలేషన్స్ గుర్తు రావాలి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్. సైన్ థీటా అంటే 1 కొసికన్ థీటా, మళ్ళీ సైన్ థీటా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 కాస్ స్క్వేర్ థీటా. అది అలాగా మీకు వస్తే, ఫింగర్స్ పైన వస్తే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కావండి. సో ఇప్పుడు థర్డ్ది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు కాట్ స్క్వేర్ థీటాకి మైనస్ ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, ఈ కాట్ స్క్వేర్ థీటాని ఇటు పంపించేస్తున్నాను, దాని పక్కన ఈ 1ని ఇటువైపు తీసుకొచ్చేస్తున్నాను, ఈ 1ని ఇటువైపు తీసుకొస్తున్నాను. సో నేను దీన్ని టచ్ చేయలేదు, కొసికన్ స్క్వేర్ థీటాని టచ్ చేయలేదు. టచ్ అయ్యింది క్యారీ ఫార్వర్డ్ అయిపోద్ది. కొసికన్ స్క్వేర్ థీటాని నేను టచ్ చేయలేదండి. నేను ఏం చేశానంటే, ఈ మైనస్ కాట్ స్క్వేర్ థీటాని అటువైపు పంపిస్తే ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అయిపోద్ది. మరి దాని పక్కన ఉన్న +1 ఉంది కదా, ఇటువైపు తీసుకొచ్చేయండి, -1 అవుతుంది. -1 అయింది ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటాకి కాట్ స్క్వేర్ థీటా. సో ఇది ఈ విధంగా ఉంది, నేను ఇటువైపు రాసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫోర్త్ది, దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే, కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసికన్ స్క్వేర్ థీటా -1. చాలా చాలా ఇంపార్టెంట్. కాట్ స్క్వేర్ థీటా అంటే ఏమని రాసుకున్నాం, కొసికన్ స్క్వేర్ థీటా -1 అని రాసుకున్నాం. సో ఇదన్నమాట. ఇప్పుడు ఫోర్త్ది, నేను ఇప్పుడు కాట్ థీటా అని ఇటువైపు ఉంచేసి ఈ స్క్వేర్ ఉంది అటువైపు పంపించేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, కొసికన్ స్క్వేర్ థీటా -1 అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాట్ థీటా అంటే ఏమని చెప్పొచ్చు అంటే, ఎడ్జసెంట్ సైడ్ టు థీటా బై ఆపోజిట్ సైడ్ టు థీటా. మళ్ళీ కాట్ థీటా అంటే 1/tan థీటా, మళ్ళీ కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కాట్ థీటా అంటే 1/tan థీటా అని రాసుకోవచ్చు, తర్వాత కాస్ థీటా బై సైన్ థీటా అని కూడా రాసుకోవచ్చు. తర్వాత మీకు తెలిసిందే, ఇక్కడ పెద్ద అవుతుంది రాస్తే. మళ్ళీ కాట్ థీటా అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏమని చెప్పొచ్చు, ఎడ్జసెంట్ సైడ్ టు థీటా బై ఆపోజిట్ సైడ్ టు థీటా అని రాసుకోవచ్చు. సో మీరు రాయండి. సో ఈ విధంగా థర్డ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీని మనం చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ది, థర్డ్ది ఏం చెప్పొచ్చు అంటే, ఏమని చెప్పొచ్చు అంటే థర్డ్ది సీకెన్ స్క్వేర్ థీటా -tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండి. చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ది సీకెన్ స్క్వేర్ థీటా -tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ CO వచ్చిందా, ఇక్కడ కూడా CO వచ్చింది చూడండి. కొసికన్ స్క్వేర్ థీటా కాట్ స్క్వేర్ థీటా, CO. సో దానికి ఇది కంపేర్ చేయాలంటే, సో ఇది తెలిసిపోతే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది, సీకెన్ స్క్వేర్ థీటా -tan స్క్వేర్ థీటా. ఇప్పుడు దీని నుంచి మనం ఫస్ట్ది ఏ విధంగా రాబట్టచ్చు అంటే, ఈ సీకెన్ స్క్వేర్ థీటాని ఇటువైపు విడిచిపెట్టాను, నేను ఈ -tan స్క్వేర్ పంపించాను, ఇప్పుడు 1 tan స్క్వేర్ అవుతుంది. ఇది ఫస్ట్ది. సెకండ్ది, ఈ సీకెన్ థీటా నేను ఇక్కడ విడిచిపెట్టేసి ఆ స్క్వేర్ వైపు పంపించాను, అప్పుడు స్క్వేర్ రూట్ అవుతుంది, అప్పుడు 1 tan స్క్వేర్ థీటా అవుతుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ సీకెన్ థీటా అంటే ఏమని రాయొచ్చు, సీకెన్ థీటా అంటే ఏమని రాయొచ్చు, హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్ టు థీటా అని రాయొచ్చు. మళ్ళీ సీకెన్ థీటా అంటే 1 cos థీటా అని రాసుకోవచ్చు. సీకెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 cos థీటా అని కూడా రాసుకోవచ్చు. తర్వాత హైపోటెనస్ బై 1 ఎడ్జసెంట్ సైడ్ టు థీటా అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ది నేనేం చేస్తానంటే, ఇప్పుడు ముందు ఏం చేశాను, ఈ -tan స్క్వేర్ థీటాని అటువైపు పంపించేసి దాని పక్కన ఈ +1 తీసుకొచ్చేస్తాను. సీకెన్ స్క్వేర్ థీటాని నేను టచ్ చేయట్లేదు. ఎందుకు దాన్ని అటువైపు పంపిస్తున్నానంటే, దానికి మైనస్ ఉంది కాబట్టి, tan స్క్వేర్కి మైనస్ ఉంది కాబట్టి అటువైపు పంపించేస్తాను. సో ఇటువైపు ఈ +1 తీసుకొస్తే -1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ థీటా. దీన్ని ఈ విధంగా రాసుకుంటే tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ థీటా -1 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్త్ది, నేను ఏం చేస్తున్నాను, ఈ స్క్వేర్ని అటువైపు పంపించేస్తాను, ట్యాన్ని ఇటువైపు ఉంచేస్తున్నాను, ఇప్పుడు స్క్వేర్ రూట్ అవుతుంది, అప్పుడు సీకెన్ స్క్వేర్ థీటా -1 అయింది. ఇప్పుడు tan థీటా అంటే ఏమని చెప్పొచ్చు, సీకెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ థీటా -1 అని రాయొచ్చు. మళ్ళీ tan థీటా అంటే 1 cot థీటా అని రాయొచ్చు, 1 cot థీటా అని రాయొచ్చు. మళ్ళీ tan థీటా అంటే sin థీటా బై cos థీటా అని కూడా రాయొచ్చు.
ఇదండి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి ఇవి మీకు ఫింగర్స్. మీరంత కష్టపడాల్సిన పని చాలా సింపుల్. ఒక్క 5 టైమ్స్ మీరు రాస్తే మీరు రాయరు కాబట్టి మీకు రాదు. మీరు ఒక 10 టైమ్స్ చదివి ఒక 5 టైమ్స్ రాస్తే మీకు మైండ్లో అలాగా గ్రాఫ్ అయిపోద్దండి. అదే జిరాక్స్ అయిపోద్ది మీ మైండ్లో, అలాగా ప్రింట్ అయిపోద్ది అనమాట. మీ మైండ్లో అలాగా ప్రింట్ అయిపోద్ది అనమాట. క్లారిటీగా చూసి ఒక 10 టైమ్స్ చదివి 5 టైమ్స్ రాస్తే మీకు అలా మైండ్లో ప్రింట్ అయిపోద్దండి. ఇప్పుడు మనం ట్యాన్ తీటా అంటే మనం ఎన్ని నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు. ఒకటి ట్యాన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ తీటా బై ఎడ్జెంట్ సైడ్ అంటే తీటా అని రాసుకోవచ్చు. ట్యాన్ తీటా అంటే 1/cot అని రాసుకోవచ్చు. కాస్ బై సైన్ అని రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ తీటా -1 అని రాసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు నేర్చుకుంటే ట్యాన్కి సంబంధించి మీకు మెయిన్ ఎగ్జామ్లో ట్రిగనోమెట్రీ నుంచి కన్ఫామ్గా ఒక 4 మార్క్స్ అటెండ్ చేయగలుగుతారు. 4 మార్క్స్కి మీకు ఆప్షన్స్ ఉండవు. ఆప్షన్స్ ఉండవు కాబట్టి కన్ఫామ్గా నేర్చుకోవాల్సిందే. మరి ఇంక వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈ యాంగిల్స్కి సంబంధించి సైన్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి అవి ఇంటర్మీడియట్లో వస్తాయి. నేను ఇక్కడ చెప్పట్లేదు, అవి మీకు ఎగ్జామ్కి పర్పస్ కాదు అది. సో కాబట్టి దాన్ని నేను టచ్ చేయట్లేదు. ఇప్పుడు ట్రిగనోమెట్రిక్ ఒక టేబుల్ ఉంటుంది, ఒక యాంగిల్స్ టేబుల్, సైన్ 30 కాస్ 50 అనేది, సో కాస్ 60 అనేది. అలాగా ఒక టేబుల్ నేను చాలా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చెప్తాను. ఒక 1 మార్క్ వచ్చిన, ఒక 2 మార్క్ వచ్చిన దాని నుంచి రావచ్చు. అంటిల్ దెన్ వెయిట్. ఇప్పుడు ఈ ట్రిగనోమెట్రిక్ టేబుల్ని ఏ విధంగా నేర్చుకోవచ్చు, చాలా సింపుల్గా. ఈ సైన్ వాల్యూస్ వస్తే చాలండి. సైన్ వాల్యూస్ ఒక్కటే వస్తే చాలు. తర్వాత చూడండి, ఈ సైన్ 30 ఎంతండి? 1/2. సైన్ 30, ఈ సైన్ 30 1/2. తర్వాత కాసు ఈ 1/2 దేనికి సమానం అండి? కాస్ 60కి సమానం. సైన్ 30 కూడా 1/2, కాస్ 60 కూడా 1/2. ఇక్కడ ఏ అంటే యాంగిల్ అండి. ఇవన్నీ యాంగిల్స్ అనమాట. ఇవన్నీ యాంగిల్స్. ఏ అంటే 0, ఏ అంటే 30, ఏ అంటే 45, ఏ అంటే 60, ఏ అంటే 90. సో ఏ అనేది ఏంటి? యాంగిల్. ఇప్పుడు సైన్ ఏ అంటే ఏంటి? సైన్ 0. తర్వాత సైన్ ఏ అంటే సైన్ 30, సైన్ 45, సైన్ 60, సైన్ 90. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి, సైన్ ఏ కదా, ఇప్పుడు సైన్ 0 వాల్యూ ఎంత అండి? 0. సైన్ 0 వాల్యూ 0. ఈ సైన్ 0 వాల్యూ 0 కదా, మరి ఈ సైన్ 0 అనేది దేనికి సమానము? చూడండి, ఈ కాస్ దేనికి సమానము? కాస్ 90 కూడా 0. సైన్ 0 వాల్యూ 0, కాస్ 90 వాల్యూ కూడా 0. మరి ఈ 0 యాంగిల్ని ఈ 90 యాంగిల్ని కలిపితే 90 డిగ్రీస్ వస్తుంది. తర్వాత ఈ సైన్ 30 అని చూడండి, సైన్ 30 1/2. సైన్ 30 1/2 కదా, మరి కాస్ ఎంత అండి? 1/2. కాస్ 60 1/2. ఈ సైన్ 30 కాస్ 60 సమానం. చూడండి, ఇక్కడ సైన్ 30 డిగ్రీస్ తర్వాత ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 డిగ్రీస్ సమానం అయింది. ఎంత? సైన్ 30 1/2 అన్న, కాస్ 60 కూడా 1/2. తర్వాత చూడండి, సైన్ 45 డిగ్రీస్, తర్వాత సైన్ 45 ఎంత? 1/√. మరి కాస్ 45 కూడా 1/√, కదా, కాస్ 45 కూడా సమానం అయింది. తర్వాత చూడండి, సైన్ 60 √3/2. సైన్ 60 డిగ్రీస్ ఏంటిదేనా? సైన్ 60 √3/2. మరి ఇది కాస్ట్లో ఎంత సమానం? కాస్ 30కి సమానం. కాస్ 30. తర్వాత సైన్ 0 చూడండి, సైన్ 0 డిగ్రీస్. సైన్ 0 డిగ్రీస్ 0. మరి కాస్ 90 కదా, 0 అయింది కదా, కాస్ 90 కూడా 0 అయింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది మీరు ఏంటంటే, సైన్ 30 కాస్లో ఎంతకు సమానం? కాస్ 60కి సమానం. మరి సైన్ 45 కాస్లో ఎంతకు సమానము? కాస్ 45కి సమానం. సైన్ 60 కాస్ 30, సైన్ 0 కాస్ 90. ఇప్పుడు చూడండి, ఇదిగోండి, ఈ రెండు యాంగిల్స్ని కలిపితే ఎంత వస్తుంది? చూడండి, 90 వస్తుంది. ఈ రెండు కలిపితే 90 వస్తుంది. ఈ రెండు కలిపితే 90 వస్తుంది. ఈ రెండు కలిపితే 90 వస్తుంది. సో ఇప్పుడు రెండు యాంగిల్స్ని కలిపితే 90 డిగ్రీస్ వచ్చినప్పుడు ఆ రెండు యాంగిల్స్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఏమంటారు?
కాంప్లిమెంటరీ యాంగిల్స్. 2 యాంగిల్స్ని కలిపినప్పుడు 90 వస్తే ఆ 2 యాంగిల్స్ని కలిపిన ఆ 2 యాంగిల్స్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు సైన్కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటి? కాస్. చాలా చాలా ఇంపార్టెంట్. సైన్కి కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే కాస్. నైస్. ఇప్పుడు చూడండి, సైన్కి కాంప్లిమెంటరీ యాంగిల్ కాస్ అయింది, మరి టాన్కి కాంప్లిమెంటరీ యాంగిల్ కాట్, మరి కొసికానికి కాంప్లిమెంటరీ యాంగిల్ సీకెన్. అంటే మీరు సైన్ ఒకటి నేర్చుకుంటే చాలు కాస్ వస్తుంది, టాన్ ఒకటి నేర్చుకుంటే చాలు కాట్ వస్తుంది. చూడండి, ఈ టాన్ 30 ఉంది కదా, టాన్ 30 దేనికి సమానము? కాట్ 60కి సమానం. ఫైనల్గా 2 యాంగిల్స్ ఎంత అవ్వాలి? 90 డిగ్రీస్ అవ్వాలి. చూడండి, ఇక్కడ టాన్ 30 డిగ్రీస్ దేనికి సమానం అంటే కాట్ 60కి సమానం. ఈ రెండు కలిపి ఎంత రావాలి? 90 రావాలి. మరి టాన్ 30 ఎంత అండి? టాన్ 30 1/√3. మరి కాట్ 60 కూడా 1/√3 కదా, 1/√3. సో టాన్కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటి? కాటో. కాస్కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటి? సైనో. మరి తర్వాత కొసికెన్కి కాంప్లిమెంటరీ యాంగిల్ సీకెనో. సీకెన్కి కాంప్లిమెంటరీ యాంగిల్ కొసికెనో. కాట్కి కాంప్లిమెంటరీ టానో, తర్వాత సైన్కి కాంప్లిమెంటరీ కాస్. మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈ 6 బైహార్ట్ చేయవలసిన పని ఉండదు. కేవలం ఈ 3 మాత్రమే మీరు నేర్చుకుంటే ఇంకోటి ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు మీకు ఈ 3 నేర్చుకోవడానికి బద్ధకంగా ఉంది, ఓకేనా? ఆ 3 నేర్చుకోవడానికి బద్ధకంగా ఉంది. ఇప్పుడు నేర్చుకోవడానికి గుర్తుండట్లేదు. గుర్తుండకపోతే కేవలం సైన్ మాత్రమే నేర్చుకోండి. సైన్ని ఒకటి నేర్చుకుంటే మిగతావి ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది చెప్తాను. ఇప్పుడు సైన్ ఒక్కటే గుర్తుపెట్టుకుంటే సైన్ 0 సైన్ 30 1/2, సైన్ 45 1/2, సైన్ 60 √3/2, సైన్ 90 1. అది ఒక్కటి మాత్రమే గుర్తుంచుకుంటే మిగతావి ఏ విధంగా చేయొచ్చు. మీకు నచ్చింది ఏదో ఒకటి అడగండి. ఫర్ సపోజ్ టాన్ 60 కదా మీకు కావాల్సింది, టాన్ 60. మీకు టాన్ 60 మీరు నేర్చుకోలేదు, సో సైన్ ఒకటి నేర్చుకోండ్రు. అప్పుడు మీరు దాన్ని ఎలాగ టాన్ 60ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, చిన్న క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు టాన్ 60, ఇప్పుడు నేను ట్రిగనోమెట్రిక్ రేషియోలో టాన్ తీటా అని చెప్పాను. తీటా అంటే యాంగిల్ అని చెప్పాను. ఇప్పుడు తీటా అంటే 60, టాన్ తీటా, టాన్ 60. మరి టాన్ తీటా అంటే ఒక రిలేషన్ చెప్పాను, సైన్ తీటా బై కాస్ తీటా, గుర్తుపెట్టుకోమని చెప్పాను. టాన్ తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా. ఇప్పుడు సైన్ తీటా ప్లేస్ ఇక్కడ ఎంత వేయాలి? 60 డిగ్రీస్ వేయాలి. మరి కాస్ తీటా ప్లేస్ ఎంత వేయాలి? 60 డిగ్రీస్ వేయాలి. ఇక్కడ తీటా అంటే 60 కదా, సో టాన్ 60 ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 బై కాస్ 60. మరి సైన్ 60 మీరు నేర్చుకుంటారు కదా, సైన్ 60 √3/2 నేర్చుకుంటారు కదా, √3/2 పెద్ద బైకే పెద్ద బై. మరి కాస్ 60 మీకు రాలేదు. కాస్ 60 దేనికి సమానము? సైన్ 30కి సమానం. నేనేం చెప్పాను? కాంప్లిమెంటరీ యాంగిల్ సైన్కి కాస్ కదా, మరి కాస్ ఎంత ఉంది? 60. 60కి ఎంత కలిపితే 90 అవుతుంది? 30 కలిపితే 90 అవుతుంది. మరి ఆ 30 కలపాలి కదా, సైన్ 30 అనమాట. ఈ కాస్ ఈ 60కి 30 కలిపితే 90 అవుతుంది కాబట్టి ఆ 30 ఏమవుతుంది? సైన్ 30 అవుతుంది. సైన్ 30 మీకు వచ్చు కదా, సైన్ 30 ఈజ్ 1/2. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలి? ఇది డినామినేటర్లో ఉన్నప్పుడు పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది, అంటే తిరగబడుతుంది. √3/2 నేను టచ్ చేయలేదు. ఈ 1/2ని పైకి తీసుకెళ్తే 2/1 అవుతుంది, 2/1 అవుతుంది. 2కి 2కి పోతే √3 ఈజ్ ద ఆన్సర్. చూడండి, టాన్ 60 ఎంత? చూడండి, టాన్ 60 √3 సరిపోయిందా? సరిపోయింది. ఇప్పుడు కొసికన్ 30, COSEC, కొసికన్ 30, దీన్ని కొసికన్ తీటా అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు? కొసికన్ తీటా. కొసికన్ తీటా అంటే ఏంటంటే 1/sin తీటా, అంటే 1/sin 30 అండి, 1/sin 30. చూసావా? కొసికన్ 30 ఎలాగనుకోవచ్చు? 1/sin 30 అనుకోవచ్చు. మరి సైన్ 30 ఎంత? మీకు వచ్చు 1/2. ఆ 1/2 కింద ఉంటుందండి, 1/1/2. ఇది పెద్ద బై అండి, డినామినేటర్లో ఉండేది పైకి తీసుకొని రావాలి. 1/2 కాస్త 2/1 అవుతుంది. 2/1 అన్న 2 అన్న అవుతుంది. చూడండి, కొసికన్ 30 వాల్యూ ఎంత? కొసికన్ 30 వాల్యూ 2ఏనా? సరిపోయిందా? సో మీకు ఈ సైన్ వాల్యూ వచ్చడం వల్ల మిగతా ఇంకేం చెప్పండి? ఆ సీకెన్ కావాలా? సీకెన్ 90 డిగ్రీస్.
సీకెన్ 90 అంటే సీకెన్ తీటా. సీకెన్ తీటాని ఏ విధంగా రాసుకోవచ్చు? 1/cos తీటా. 1/cos తీటా. మీకు అవి రాకపోతే కష్టమండి. అవి రావాలి డెఫినెట్లీగా. సీకెన్ 90 అంటే 1/cos 90 అని రాయొచ్చు. మీకు cos 90 మీకు రాదు. cos 90 దేనికి సమానం అవుతుంది? sin 0కి సమానం అవుతుంది. sin 0 ఈజ్ ఈక్వల్ టు 1/sin 0. 1/sin 0. మరి 1/sin 0. sin 0 వాల్యూ ఎంత? మీకు తెలుసు కదా, sin 0 ఈజ్ 0. 1/0. 0 అనేది డినామినేటర్లో ఉంటే అన్డిఫైన్ అని రాస్తాం, లేదా ఇన్ఫినిటీ అని రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ లేదా అన్డిఫైన్ అని రాస్తాం. అన్డిఫైన్ అని రాస్తాం. ఏమని రాస్తాం? అన్డిఫైన్. చూసారా, సీకెన్ 90 ఎంత? సీకెన్ 90 కొండి అన్డిఫైన్. 0 డినామినేటర్లో వస్తే ఇన్ఫినిటీ అని రాయాలి, అంటే అన్డిఫైన్ అని అర్థం. 0 పైన వచ్చింది అనుకోండి 0 వస్తుంది. ఇప్పుడు చూడండి, 0/3 ఉందనుకో, దీని వాల్యూ 0 అండి. లేదా 3/0 అయింది అనుకోండి, దీని వాల్యూ అన్డిఫైన్ అండి. 0ని డినామినేటర్లో వస్తే అన్డిఫైన్, 0 న్యూమరేటర్లో వస్తే 0. ఈ తేడా గమనించుకోండి. ఇప్పుడు ఏదో ఒకటి చూస్ చేసుకోండి. కొసెకన్ సీకెన్ చేసాము. ఇప్పుడు tan cot చేద్దాం. cot 30 చేద్దాం. cot 30 డిగ్రీస్ మీకు రాదు. అప్పుడు మీకు వచ్చు cot θ అంటే మీకు ఏటో వచ్చు. cot θ అంటే 1/sin θ, లేదా cot θ అంటే cos θ/sin θ. cos 30 డిగ్రీస్ బై sin 30 డిగ్రీస్. మీకు cos 30 డిగ్రీస్ వచ్చా? రాదు. మరి cos 30 దేనికి సమానము? sin 60కి సమానం. ఎందుకు? sin cos ఏమవుతుంది? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. tan cot కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. కొసికెన్ సీకెన్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. మరి 30కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటంటే 60. మరి ఏ 60? sin 60. sin 60 మీకు తెలుసు కదా. sin 60 ఎంత? sin 60 √3/2 ఈజ్ డివైడెడ్ బై, మళ్ళీ sin 30 ఎంత? 1/2. sin 30 అంటే 1/2. ఇది న్యూమరేటర్లో ఉంది 2, ఈ 2 కూడా న్యూమరేటర్లో ఉంది. ఫైనల్లీ √3 ఈజ్ ద ఆన్సర్. cot 30 ఎంత చూడండి, cot 30 √3 వచ్చిందా? సో ఈ టేబుల్ మొత్తం గుర్తుపెట్టుకోవడం ఒక పద్ధతి. లాజిక్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ వస్తే సైన్ ఒకటే గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ టేబుల్ మొత్తం నీ ఫింగర్స్ పైన ఉంటాయి. అర్థమైందా? సో ఈ విధంగా మీరు లేదా ఇంకో పద్ధతి ఉంది చూడండి. సైన్ నేర్చుకుంటే కాస్ వస్తుంది, ట్యాన్ నేర్చుకుంటే కాట్ వస్తుంది, కొసికన్ నేర్చుకుంటే సీకెన్ వస్తుంది. ఈ విధంగా అయినా మీరు నేర్చుకున్న పద్ధతి ఉంది. సో కొసికన్ 60 చేద్దాం. COSEC కొసికన్ 60 మీకు రాలేదు. కొసికన్ తీటా అంటే ఏంటి? 1/sin θ. కొసికన్ 60ని 1/sin 60గా రాసుకోవచ్చు. sin 60 మీకు వచ్చు కదా. sin 60 అంటే 1/√3/2. ఇది చూడండి, డినోమినేటర్లో ఉండే ఫ్రాక్షన్ని పైకి తీసుకొని రావాలి, అది మీకు తెలియాలి. డినోమినేటర్లో ఉండే ఫ్రాక్షన్ పైకి తీసుకొస్తే ఏమవుతుంది? డినామినేటర్లో ఉండే ఫ్రాక్షన్ పైకి తీసుకుంటే రివర్స్ అవుతుంది, ఉల్టా అవుతుంది. √3/2 కాస్త 2/√3 అవుతుంది. చూడండి, కొసికెన్ 60 ఎంత అయింది? కొసికెన్ 60 ఎంత అయింది? √3/2 సరిపోయిందా? కొసికెన్ 60 √3/2 అయింది, సరిపోయిందా? సో ఈ విధంగా నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఏది మీరు తీసుకున్నా డినామినేటర్లో వస్తే పైకి తీసుకొస్తే ఉల్టా అవుతుంది, న్యూమరేటర్లో ఉంటే ఒకవేళ క్యాన్సిల్ ఏదైనా అవుతుంది, ఈ విధంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఈ విధంగా నేర్చుకుంటే ట్రిగనోమెట్రీ బేసిక్ అనేది, ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అంటే ఇదేనండి. ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అంటే ప్రాబ్లమ్స్ చేయడం కాదు. ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ అంటే ఇది ఇంట్రడక్షన్. ఇది మీకు నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ ఫ్రీ. సో ఈ విధంగా నేర్చుకుంటే మీకు సంబంధించి 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ మీ పాకెట్లో ఉంటుంది. ఈ టాపిక్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్లో కొన్ని ఇచ్చాడు. ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. తర్వాత 100 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అవి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. అంటిల్ దెన్ వెయిట్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉంటే, ఈ టాపిక్ సంబంధించిన డౌట్లు ఉంటే కామెంట్ సెషన్ ఉంది కదా, కామెంట్లోనే ఒక కామెంట్ చేయండి. మీకు నిజంగా ఇది మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే మీకు ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది, నాకు కొంచెం స్ట్రెంత్ దొరుకుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రిగనోమెట్రీ వీక్గా ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత మీరు కూడా ఇది చూసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి నెక్స్ట్ వీడియో కోసం. అంటే ప్రాబ్లమ్స్ కదా, మరి ఇది వస్తే
దీన్ని ఇంప్లిమెంటేషన్ దీన్ని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ మనం చేయగలుగుతాం. సో కాబట్టి బాగా నేర్చుకోండి, ప్రాక్టీస్ అవ్వండి, ప్రాక్టీస్ అయ్యి రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ లెసన్లో వస్తుంది. అంటిల్ దెన్ వెయిట్. జై హింద్.